ఐబీ కంపెనీతో ఇంటిగ్రేటెడ్ ఈ బ్రీడ్ వచ్చేసి రాజ్ బర్డ్. దీంట్లో ఎక్కువగా వేరియేషన్స్ కనిపిస్తుంటాయి. అదేవిధంగా ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీటికి ఉదయం పూట కాస్ బ్యాక్ ఇచ్చేస్తూ 2వ రోజు నుంచి 6వ రోజు వరకు వామిగ్రోమెడ్సిన్ ని 100 ml వేయి పిల్లల ప్రకారం ఇచ్చేశారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిక్స్ ఏజ్ వచ్చేసి 6వ రోజు. ఈ 6వ రోజు ఉన్నటువంటి చిక్స్ లో ఫీడింగ్ బాగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాపర్ గా వాటర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయితే ఈ చిక్స్ లో లేదు. చిక్ స్టేజ్ లో మోర్టాలిటీ అయిన తర్వాత 1-2 చిక్స్ ను పోస్ట్ మార్టం చేసేసి అబ్జర్వ్ చేసిన తర్వాత ఎలాంటి యోక్సాక్ ఇన్ఫెక్షన్ లేకపోయినట్లయితేనే ఈ వామిగ్రోని అదే విధంగా ప్రోబయోటిక్ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత గ్రోత్ డెవలప్మెంట్ అనేది తొందరగా జరుగుతుంది. అదే విధంగా ఇది 12వ రోజు చిక్స్. ఈ 12వ రోజు ఉన్నటువంటి చిక్స్ చాలా యాక్టివ్ గా ఉన్నాయి. ప్రజెంట్ ఏ ఫ్లాగ్ లో చూసినా కూడా ఎక్కువగా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఓవర్ డిహైడ్రేషన్ అవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని మొదటి వారంలో యూకేర్ అయితే ఇచ్చిన తర్వాత ఎక్కువగా వాటర్ ఇంటేక్ పెరిగింది. 14 days తర్వాత క్లియర్ గా వీక్ చిక్స్ అదే విధంగా లెగ్ వీక్స్ కనిపిస్తాయి. అలాంటి చిక్స్ ను సపరేట్ చేసేసి సపరేట్ మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది.